హాయ్ అండి, నేను సతీష్ అట్ల. ఇంటర్మీడియట్ సంబంధించి ప్రయోగ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి చూస్తే మనకి పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం కూడా నిర్వహించనున్నారు 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఇవి వచ్చేసి మొత్తానికి సంబంధించి రెండో సంవత్సరం చదువుతున్నటువంటి ఎంపీసీ బైపీసీ విద్యార్థుల పాటు వొకేషనల్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి ఇంకా 2032 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. సో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వచ్చేసి 3,21,803 మంది హాజరు కానున్నారు. అందులో ఎంపీసీ గ్రూప్లో వచ్చేసి 2,17,714 మంది, బైపీసీలో వచ్చేసి 1,04,089 మంది ఉన్నారు. ఇక వొకేషనల్ ప్రథమ ద్వితీయ విద్యార్థులు వచ్చేసి మరో 94,819 మంది ప్రాక్టికల్స్లో పాల్గొంటారు. తొలిసారిగా ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరము అన్ని గ్రూపుల విద్యార్థులకు ఆంగ్లంలో కూడా ప్రాక్టికల్స్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తేదీన విద్యార్థులు చదివే కళాశాలల్లోనే వాటిని నిర్వహిస్తారు. విద్యార్థులు మాట్లాడించడం, చదివించడం లాంటివి ఇందులో ఉంటాయి. వాటికి 20 మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలు ఖచ్చితంగా రాయాలి. ఇక ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఇక విద్యార్థులు చదివే కళాశాలల్లోనే ఇవి పరీక్షలు నిర్వహిస్తారు. 2023-24 విద్యా సంవత్సరానికంటే ముందు ఇంటర్లో చేరిన పాత విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల పరీక్ష ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24లో చేరిన వారికి ఈ పరీక్ష ఉండదు. ఆ పాఠ్యాంశాలను ఆంగ్లం సబ్జెక్టులో చేర్చినందున ఈ వెసులుబాటు ఇచ్చారు. ఇక ఒకవేళ పరీక్షలంటే ఒత్తిడి ఉన్నట్లయితే వారు ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఇంకేమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈ టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయొచ్చు. 14416 లేదా 1800914416 ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మానసిక నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు. ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో దీని గురించి సూచించడం జరిగింది. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందని, రోజంతా సైకియాట్రిస్టులు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా వారు చెప్పారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయని, అక్కడ స్వయంగా సంప్రదించి తగిన కౌన్సిలింగ్ కూడా పొందొచ్చని చెప్పి, ఎటువంటి ఫీజు కూడా దీనికి సంబంధించి ఉండదని చెప్పి ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.